మన గురించి తెలిసిపోయినవరా? ఆ పుట్టోడు మన గురించి చెప్పేసేట్రా. రే ఈ శవాన్ని ఎక్కడైనా దాచేద్దాంరా. ఎక్కడ దాస్తాంరా? ఇంత చిన్న రూమ్ లో ఆ శవం తెలిసిపోతుంది. రే మనం దొరికిపోయాన్రా. ఈ శవంతో పాటు మన శవాన్ని పాతేస్తారు. రే ఏదో ఒకటి చేయండిరా, ఏదో ఒకటి చేయండిరా. చంపేస్తారేమోరా, దండం పెడతాను, ఏదో ఒకటి చేయండి రా. రే ఎక్కడికైనా పారిపోతారా? ఎక్కడ పారిపోతాం? ఎలా పారిపోతాం? వాళ్ళు మెట్లెక్కే వస్తున్నారు. ఈ బిల్డింగ్ మీద దూకి చావాలి. దాసు దాసు రే వాళ్ళు నన్నే పిలుస్తున్నారు. నేను వెళ్ళి ఏంటో కనుక్కుంటాను. మీరు మాత్రం బయటికి రాకండ్రా. రే నువ్వు ఒక్కడ ఎక్కడికి వెళ్తావు? బే చస్తే కలిసి చేద్దాం, బ్రతికితే కలిసి బ్రతుకుతాం. నీతో పాటు మేము వస్తాం. పద. డోర్ మూయండిరా. చస్తే నేను ఒక్కడే చేస్తాను. మీరు పారిపోండిరా. మామ ఇన్నాళ్ళు కలిసే ఉన్నాం. మీరు నా కోసం ఎంతో చేశారు. మీరైతే సుఖంగా ఉంటే చాలు. చంపేస్తారా? చెప్పాను చస్తే ఒక్కడే చేస్తాం. నా మాట వింటారు. రే దాస్ అంటే నువ్వేనా తమ్మి? రా అన్న పిలుస్తుండ్రా. ఎందుకన్నా? చెప్తారా తమ్మి, రా. వాళ్ళు దాసుని తీసుకెళ్లి చంపేస్తారేమోరా. అలా అపశకున మాటలు మాట్లాడకరా ఎదవా. శకుడు చూసి చంపడానికి వాడు ఏమైనా గుర్రా మేకరా? రే ఆపండ్రా. వాడిని ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు? నేను భయపడి చేస్తుంటే మధ్యలో మీరేంట్రా? రే అది కాదురా. రే ఆపండ్రా. ఆపడం కాదురా, వాళ్ళు కొట్టే దెబ్బలకి మనోడు మొత్తం చెప్పేస్తాడు. మన కోసం ఈ పాటికి వస్తూనే ఉంటారు. నా మాట విని పారిపోదావురా ప్లీజ్ రా. అయినా ఇలాంటి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టి వెళ్తే వాడు ఏమన్నా అనుకుంటాడేమో. వాడైనా వాడు ఉంటే కదా అనుకోవడానికి. ఈ పాటికి ఎప్పుడూ చంపిస్తుంటారు. రే చంపేస్తా. ఆగరా. రే నేను వెళ్ళిపోతున్నాను. మీరు వస్తే రండి, ఇలా తాడితో కలిసి చావండి. నేను వెళ్ళిపోతాను. ఆగరా. రే రే ఏంట్రా వాడి బదులు ఆడతావు? ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియని వాడు ఉంటే ఎంత పోతే ఎంత పోనీ వాడిని. భయపడ్డారు కదా? వాళ్ళు నిన్నెందుకు తీసుకెళ్లారా? శవం గురించి ఏమని అడిగారా? వారని అయ్యా నీకోసం ఇంటరాక్షన్ పడుతుంటా. నవ్వేంటా నీ అబ్బా? అసలు ఏం జరిగిందంటే వాళ్ళు వచ్చింది నన్ను తీసుకెళ్ళింది నన్ను చంపడానికో ఆ శవం గురించి అడగడానికో కాదు. సీతాలు కూడా దగ్గర వాళ్ళ సుమ పంచర్ అయిందంట. అక్కడ ఉన్న ఆటో ఎవరిదని అడిగితే దాస్దని చెప్పారు. అందుకే వెళ్ళాను. వాళ్ళు ఎక్కడ దిగారా? ఊరి చివరు ఉన్న ఫ్యాక్టరీ దగ్గర 500 కూడా ఇచ్చారు. దాంతో ఫుల్ మందును బిర్యానీ తీసుకొచ్చా. మరి లేదెందుకు? మందు తాగి శవం తెచ్చాం, మందు తాగి శవం పెడద్దాం. అంతేనా?